బీసీ మనం వెనకబడ్డం అనుకుంటున్నాం. కానీ బీసీ మన తరాలు చెప్పేది ఏంటంటే బీసీ బ్యాక్వర్డ్, వీఆర్ నాట్ ఏ బ్యాక్వర్డ్, వీఆర్ ఏ బ్రిలియంట్ క్యాస్ట్ ఇన్ దిస్ సొసైటీ. మన తెలివిగల కులాలు సమాజంలో ఉందంటే బీసీ కులాలు మాత్రమే. ఎందుకంటే ఒక గౌడన్న తాడిశక్తి కలిగిస్తాడు, ఓ బెస్త ఆయన సముద్రం లోతులు మొత్తం చూసి వస్తాడు, ఓ కుమ్మరాయన మట్టి నుంచి ఒక అద్భుతమైన కళాకళ సృష్టిస్తాడు, ఓ యాదవ సోదరుడు, ఓ కుర్మ సోదరుడు పుల్లలతోటి సింహాలతోటి చేసి అడవులు తిరిగి వస్తాడు. కాబట్టి మనం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే మీ అందరు తెలుసు, శ్రీకాంతాచారి బీసీ బలిదానము ఇద్దరు వ్యక్తులు, ఒకడు సీనన్న, ఒకన్న మన స్వామి గౌడన, 2 చక్రాల్లో సవారు చేస్తూ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వాస్తవం కదా నిజంగా. ఎందుకంటే మన బీసీ బిడ్డలు కాబట్టి వీళ్ళు అందుకోసం మేమేనుకుంటున్నాం, ఈ రాష్ట్రానికి నిజంగా కృష్ణన్న లాంటి వ్యక్తి ఎప్పుడు ముఖ్యమంత్రి ఉంటే మనకి ఇలాంటి సమావేశాలు పెట్టుకోవాల్సిన అవసరం లేకపోతుంటాయి. అలాంటి వ్యక్తి మన జాతి కోసం నిలబడు. ఎందుకంటే చూపు పడ్డాడంటే ఎంత పెద్దోడైనా, మాట ఇచ్చాడంటే ఎంత పనైనా, అగరడు బెదరడు చంకబోడురన్నా, అంతిమ తీర్పు వచ్చే వరకు పట్టు వదలని విక్రమార్కుడే, అన్న తోపిడోళ్లకు సింహ స్వప్నమే, ఉద్యమానికే ఊపిరి పోసినవన్నా కృష్ణన్న, బీసీ బతుకుల సాధుతి అన్నా కృష్ణన్న, ఉద్యమానికే ఊపిరి పోసినవన్నా కృష్ణన్న, బీసీ బతుకుల సాధుతి అన్నా కృష్ణన్న, పేదవాళ్ళ కొరకు పోరాటమే, పేదవాళ్ళ కొరకు పోరాటమే, భగవంత జీవన పోరాటమే, ఉద్యమాలకే ఊపిరి పోసినవన్నా కృష్ణన్న, బీసీ బతుకుల సాధుతి అన్నా కృష్ణన్న. ఎందుకంటే సప్త సముద్రాలు ఒకటే ఉంటాయి, మనం పీల్చే ఆక్సిజన్ ఒకటే ఉంటది, భూమి ఒకటే ఉంటది, ఆకాశం ఒకటే ఉంటది, చంద్రుడు ఒకటే ఉంటాడు, సూర్యుడు ఒకటే ఉంటాడు, బీసీ ఉద్యమానికి నాయకుడు ఆర్ కృష్ణ కూడా ఒకటే ఉంటాడు. ఎందుకంటే మనం చరిత్రను మర్చిపోవద్దు, చరిత్రను మర్చిపోయే వ్యక్తికి భవిష్యత్తు లేదు. ఉంటుందా? ఇలా ఇంతమంది చదువుకుంటున్నాం. ఆ రోజు కృష్ణన్న వైఎస్ రాజశేఖర పీరియడ్లో ఆమరణ నిరాకరణ చేస్తుంటే మా నందగోపాలు అనంత గుర్తుకృష్ణ వాడినాం, అన్న ఎందుకన్నా అన్ని సాధించవు కదా, నీ ప్రాణాన్ని ఎందుకు త్యాగం పెడుతున్నావు అంటే ఒకటేనాడు రాజశేఖర రెడ్డి 5 మంత్రులతో కమిటీ వేసి కృష్ణ గారి డిమాండ్లు చూస్తున్నామంటే 17 డిమాండ్లు పెడితే రాజశేఖర ఒకటేనాడు, అరే బీసీ హాస్టల్ పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, కృష్ణ గారికి పదవి అడగలే కదా, నాకు పదవి చేయలేదు కదా, జాతి కోసం ఆమరణ చేస్తున్నామని చెప్పితే ఎమ్మటే దేశంలో ఎక్కలేని స్కీమ్ ని తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెట్టించిన ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కనుక మా అన్న ఆర్ కృష్ణ గారిది. మా సీనియర్ మంత్రి వెళ్ళినప్పుడు నిజంగా అలా మీరు ఏమనుకోవద్దు, అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ మా బీసీ బిడ్డ మాట్లాడుతున్నాడు, మాకు ఒక బాధ అనిపించింది. అంటే అయ్యాల వేదిక మీద ఉన్నాడు ఒక వ్యక్తి, ఇలా అసెంబ్లీలో మంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డిని పోడుకుంటా మీ మొత్తం జనాభాలో కలిసి నిజంగా 46% ఉన్నామా మనం? ఉన్నామా? అంటే మన వాళ్ళే వాస్తవానికి వాళ్ళని అంటే పదవుల కోసం నేను అనుకుంటున్నా. కాకపోతే ఎందుకంటే ఇలా జాతి మనది, ఇలా మనం అరే తిరిగే కుమ్మరి సారతో చరిత మలుపు తిప్పినాము, మరిగో కమ్మరి కొలిమిలో మరలను సృష్టించినాము, అరే ఓర్పుతో నేతనేసి ఒంటి కొలవలిచ్చినాము, సబ్బండ కులాలన్నీ వృత్తులల్ల మునిగిపోగా, అరే సత్తు నుంచి కళ్ళు తీసి సేవ తీర్చగౌడన్నా, ఈ నీతి గల్ల తాతులన్నీ ఏకమై ఎదురు పడితే ఏ లోపు మనువాట్లు ఎల్ల కొట్ట నీకయ్యో దండలు కట్టరో బహుజన దండలు కట్టరా, జెండా కట్టరో బీసీల జెండా కట్టరా, దండలు కట్టరో బహుజన దండలు కట్టరా, జెండా కట్టరో బీసీల జెండా కట్టరా, అరే నీటి తలుపు పరుగు చూసి సేపదాడ కనిపెట్టి, అరే సిక్కుల దారాల నిప్పి చిత్రమైన వలనేసి, అరే ఉరుము నెల్ల మెరుపు నెల్ల సోటి ఉప్పు నల్ల,
అరే సాముకే సవాలు విసిర సంద్రంపై వేస్తున్నా అరే గోచు పెట్టి గొర్రెగాసి అడవులెల్ల తిరిగినాము 120 మొక్కల మర్మమేందో ఎరిగినాము అరే మెత్తల పత్తి నింపి పరుపులల్లి నది మనమే పెళ్లి పేరంటాలకు కళ్ళ వెలుగు దివ్యమనమే ఇన్ని సేవలను పొంది హీనంగా చూసిన అనగాళ్ళు మరలంత అగ్నిశూరుగా చెయ్య తండ్రి కట్టరే బహుజన దండులు కట్టరా జెండా కట్టరే బీసీల తండ్రి కట్టరే బహుజన దండు కట్టరా జెండా కట్టరే బీసీల జెండా కట్టరా అరే గుండెను పిండగ బండారాలను తులసి కొమ్మను తవ్వి అందమైన దారులేసి అరే కోటల పునాదులై కోటల ప్రకారమై చలువరాతి భవనాలకు చంద్రశిలా వెలుగులమై అరే ఉలిమల ధన్నులతో ప్రగతికి ప్రాణం పోసి వేలి తంత్ర మహిమతోటి వెదురు బుట్టలల్లితిమి అరే గన్నురొత్తులాటాడి సమాజ సేవలు చేసి ఇన్ని సేవలను పొంది హీనంగా చూసినా ఎందుకంటే సోదరులారా మాకు కూడా ఆవేశం ఉంది మా కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మన బుద్ధ సత్యం అన్న ఎందుకంటే అంజన ఒకసారి కాబట్టి మా పాట మా ఆట కూడా ఒకటే ఎప్పటికైనా సరే ఈ రాష్ట్రానికి బీసీ మాత్రం ముఖ్యమంత్రి కావాలన్న అది ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ మళ్ళీ మా సీనియర్లు కూడా ఆ క్యాబినెట్ లో మీ మంత్రులు చూసుకోవాలి బీసీ ముఖ్యమంత్రిలో సీనియర్ల క్యాబినెట్ మినిస్టర్ ఉండాలి వాస్తవానికి మనం అనుకున్నాం సీనియర్లకి ఎంత ఒక ముఖ్యమంత్రి స్థాయి లేదా సపోర్ట్ కూడా ఎందుకంటే అన్న మంత్రి కూడా చాంబర్ లో పోతే డాటా అమ్మని తీసుకుంటాడు బేటూరు కాడిపోతే ఎమ్మెల్యే రెడ్డి కాడిపోతే తను గంట సేపు ఉన్నట్టున్నాడు గన్మేని పక్కన ఉన్న ఆపుతులు ఆగరా తమ్మేని కానీ సీనియర్ మంత్రి కూడా చాంబర్ లో పోతే ఆ తమ్మి అందిస్తాడు అంటే ఆ ప్రేమ బీసీలో ప్రేమ ఉంటుంది బీసీ గుండెల్లో ఆ ప్రేమ ఉంటుంది అన్న